పరలోకమునకు ఆరోహణవుతాడు. తండ్రి కుడి పార్శ్వమందు నిలబడతాడు. పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా విడిచి వెళతాడు. ఎంతమంది నమ్మినారు? సహోదరి సహోదరుడా, వెళుతున్నారు అమ్మాయి మార్గంలో. శిష్యులు కూడా కలిసి మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. వారి మధ్యలోనికి యేసు ప్రభు వారు వెళ్ళినాడు. తిరిగి లేపబడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే విషయం ఏమిటి అని అడుగుతూ ఉంటే, మీకు తెలియదా యేసు ప్రభు వారిని సిలువ వేసినారు, చంపివేసినారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన లేపబడతాడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన దేవుని కుమారుడని ఆ దేవుని యొక్క మాటలు చెప్పుకోకుండా ఇవేదో చెబుతూ ఉన్నారు. మీకు తెలియదా అడుగుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు లేఖనములన్నీ విప్పి చెబుతూ ఉంటే ఎంకనూ గ్రహింపురారా, అవివేకులారా, దేవుని యొక్క వాక్యమును నమ్మని మందమతులారా, సహోదరి సహోదరుడా, హెచ్చరించి వారి మధ్య కూర్చుండి దేవుని యొక్క కార్యము జరిగించిన తర్వాత అప్పుడు నమ్మినారు. ఒక ఆయన అయితే శిష్యుల్లో ఒక ఆయన యేసు ప్రభు వారు వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు లేడు. అయితే ఏం చేస్తున్నాడు? మిగిలిన వాళ్ళు చెప్తూ ఉంటే, నేను ఆయన గాయములో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను. ఎంతకాలం వేలు పెడతావు? ఎంతకాలం దేవుని గాయములో రేపుతావు? సహోదరి సహోదరు, ఎంతకాలము అవిశ్వాసముతో అల్ప విశ్వాసముతో ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటావు? ఆయన నిన్ను ప్రేమించినాడు, ఆయన కార్యమును ఆయన జరిగించినాడు, తండ్రి కుమారుని చేత జరిగించినాడు. సహోదరి సోదరు, అంతేగాని ఆయన ఎవ్వరూ ఎత్తుకుని వెళ్ళలేదు. నా ప్రభువునెవరో ఎత్తుకుని వెళ్ళినారు, యేసు ప్రభువాన్ని చంపివేసినారు. ఇవి కాదు కానీ ప్రియ సహోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యమును ప్రకటించు ఆయన లేడు, లేచి గలిలయకు వెళ్ళినాడు. సహోదరి సోదరుడా, ప్రభు దూత పరలోకము నుండి దిగి ఆ సమాధి వద్దకు వచ్చినది, ఆ రాయిని బోర్లించింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం కూడా మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 28:2, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి దొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వల్ల కావలి వారు వణికి సచ్చిన